హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళ్తే అర్జున్ మీరా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోపు కిషోర్ అక్కడికి వస్తాడు. ఏంట్రా, ఇంటికి రమ్మని కాల్ చేశావు? ఈరోజు మీటింగ్ ఉంది కదా, మర్చిపోయావా? లేదురా, గుర్తుంది, కానీ ఈరోజు నాకు కుదరదు. నువ్వే మీటింగ్ అటెండ్ అవ్వు. ఏమైందిరా, అంత డల్గా ఉన్నావు? ఏదైనా ప్రాబ్లమా? అది మీరా. అవును, ఆ రాక్షస్ ఎక్కడుంది? వచ్చిన దగ్గర నుంచి అసలు కనిపించలేదు. తను రూమ్లో ఫ్రెష్ అవుతుందిరా, అందుకే ఇల్లింత ప్రశాంతంగా ఉంది. నేను తన రూమ్కి వెళ్తాను. నేను చెప్పేది వినరా, నువ్వుండు అని మీరా రూమ్కి వెళ్తాడు. మీరా ఆ కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటుంది. కిషోర్ మెల్లగా తన వెనక్కి వెళ్ళి భూ అని గట్టిగా అరుస్తాడు. మీరా భయపడి కిషోర్ని వెనక్కి నెట్టేస్తుంది. తను కింద పడిపోతాడు. అర్జున్ వచ్చి తనని పైకి లేపుతాడు. ఏంటే రాక్షసి, అలా నెట్టేశావు? సారీరా, నేను చూసుకోవాలా, ఏదో ఆలోచిస్తూ అలా అనుకోకుండా జరిగిపోయింది. మీరా, ఎందుకు ఇలా చేస్తున్నావు? పాపం వాడు. పర్లేదురా, చూసుకోలేదు కదా. అయినా ఏముంది, మీరాయే కదా, బయటి వాళ్ళు కాదు కదా, నేనేమీ అనుకోనులే. సారీరా. సరే కానీ అంతలా ఏం ఆలోచిస్తున్నావే? అది నిన్న ఏం లేదులేరా, పద నా రూమ్కి వెళ్దాం, నీతో మీటింగ్ గురించి డిస్కస్ చేయాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అర్జున్ కిషోర్తో మీటింగ్కి సంబంధించి అన్ని విషయాలు చెప్తాడు. రే, నువ్వు నా దగ్గర ఏదైనా దాస్తున్నావా? నిజం చెప్పు, ఏం జరిగింది? అది నాకు మీరా గురించి చాలా టెన్షన్గా ఉంది. ఏమైందిరా, తను బాగానే రికవరీ అయింది కదా, మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా? అదే నాకు అర్థం కావట్లేదు అని జరిగిందంతా కిషోర్కి చెప్తాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. నువ్వు సరిగ్గా చూసావా? అక్కడెవరూ లేరా? చూశాన్రా, నాకెవ్వరూ కనిపించలేదు. కానీ ఈ విషయం మీరాకి చెప్తే తను నమ్మటం లేదు. లేకపోతే మీరాని ఒకసారి డాక్టర్కి చూపించరా. యాక్సిడెంట్ అయినప్పుడు తలకు దెబ్బ తగిలింది కదా, ఒకవేళ దానివల్ల ఏమైనా. కానీ డాక్టర్ దగ్గర కంటే తను ఒప్పుకోదురా. తనని ఎలా కన్విన్స్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. రే, మీరా వస్తుంది, నువ్వు తనని ఎలాగైనా కన్విన్స్ చేసి ఒకసారి హాస్పిటల్కి తీసుకువెళ్ళు. నేను ఇంకా వెళ్తాను, టైం అవుతుంది కదా. ఏంటిరా అప్పుడే వెళ్తున్నావు? మీటింగ్ ఉంది కదా, అందుకే. సారీ కిషోర్, ఇందాక అలా చేశాను. ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా నువ్వు? నేను ఎప్పుడో మర్చిపోయా. సరే, కుదిరితే నైట్ ఇంటికి వస్తా. ఇంకా నేను వెళ్తున్నా, బాయ్. మీరా, నిన్ను ఒకటి అడుగుతాను, కాదనవు కదా? ఏంట్రా, చెప్పు. అది ఒకసారి హాస్పిటల్కి వెళ్దామా? ఎందుకురా, నీ కొంట్లో బాలేదా అని అర్జున్ తల పట్టుకుని చూస్తుంది. నాకేం కాలేదు మీరా. మరి హాస్పిటల్కి ఎందుకురా? అది నీకోసం. నా కోసమా? ఎందుకు? నేను బాగానే ఉన్నాను కదా, నాకేమయ్యింది? అవును, కానీ ఒకసారి మళ్ళీ చెకప్ చేస్తే మంచిది కదా అని. నువ్వు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు కదా నిన్నటి నుంచి, అందుకే. అంటే అర్జున్, నువ్వు నేను చెప్పేదంతా అబద్ధమని అనుకుంటున్నావా? నేనేం పిచ్చిదాన్ని కాదు ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి. నేను నిజంగా చూశానురా. నువ్వెందుకు నన్ను నమ్మడం లేదు? అది కాదు మీరా, ఒకసారి నేను చెప్పేది. చాలా అర్జున్, నీకు నా మీద ఎంత నమ్మకం ఉందో ఈ ఒక్క మాటతో అర్థమైంది. మీరా, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది విను. లేదురా, ఇప్పుడే కరెక్ట్గా అర్థం చేసుకుంటున్నా. చాలా థ్యాంక్స్ రా, ఇప్పటికైనా నాకు ఈ విషయం చెప్పినందుకు అని కోపంగా రూమ్ నుంచి వెళ్ళిపోతుంది. నీకు ఎలా చెప్పాలి తింగరి. కాసేపటికి కిషోర్ అర్జున్కి కాల్ చేస్తాడు. కానీ అర్జున్ కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి మీరాకి కాల్ చేస్తాడు. తను కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటే, మీ వాడెక్కడున్నాడు? ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు? ఏమోరా, నాకు తెలీదు. వాడి గురించి నన్ను అడక్కు. ఏమైందే అలా మాట్లాడుతున్నావు? కొంపదీసి నువ్వు వాడు గొడవ పడ్డారా ఏంటి? నేనేం చేయలేదు. వాడే నేనేం చేసినా నమ్మడం లేదు. ఏంటి, నిన్న జరిగిన విషయం గురించేగా? అవును, నీకెలా తెలుసు? అర్జున్ నాకు జరిగిందంతా చెప్పాడు. ఒక్కసారి వాడు చెప్పేది కూడా వినొచ్చు కదా మీరా. నువ్వు కూడా వాడినే సపోర్ట్ చేస్తున్నావా? అలా కాదే, వాడికి నువ్వంటే చాలా ఇష్టం. నీకోసం ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నా అటెండ్ అవ్వకుండా నన్ను పంపించాడు. నీ గురించి చాలా టెన్షన్ పడుతున్నాడు మీరా. వాడి కోసం ఒకసారి హాస్పిటల్కి వెళ్ళు ప్లీజ్. కానీ నేను నిజంగా ఒకరిని చూశానురా. మేబీ నువ్వు ఆ చీకట్లో ఏదో చూసి అలా అనుకున్నావేమో, చెప్పలేము కదా. ఒకసారి ఆలోచించు మీరా.
వాడికి మీటింగ్ అయిపోయిందని చెప్పు. హా, సరేరా. వచ్చేటప్పుడు నందుని కూడా తీసుకురా. నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను అని అర్జున్ రూమ్కి వెళ్తుంది. అక్కడ అర్జున్ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. మీరా అర్జున్ దగ్గరికి వెళ్తుంది. అర్జున్, అది మీరా, అది నేను కావాలని అనలేదు. నీకేమవుతుందో అని భయం వేసింది, అందుకే అలా అన్నా. నీకు ఇష్టం లేకపోతే హాస్పిటల్కి వద్దు. సారీరా, నేను నిన్ను అర్థం చేసుకోకుండా చాలా ఇబ్బంది పెట్టాను. అలా మాట్లాడకు మీరా. మనం ఇప్పుడే హాస్పిటల్కి వెళ్దాం పదా. అర్జున్, ఒకవేళ నాకు ఏదైనా ప్రాబ్లం ఉంది అని డాక్టర్ చెప్తే నన్ను వదిలేయవు కదా. ఓయ్ పిచ్చి, ఒకవేళ నువ్వు నన్ను వదిలేసినా నేను నిన్ను వదలను. అసలు హాస్పిటల్ కూడా వద్దు, మనం బయటికి వెళ్దాం పదా. నిజంగా హాస్పిటల్కి వద్దా? హా, అవును. నువ్వు ఎక్కడికి వెళ్దామంటే అక్కడికి తీసుకువెళ్తా, ఓకేనా? షాపింగ్? సరే పద వెళ్దాం. అర్జున్, నువ్వు షాపింగ్ వస్తున్నావా? వావ్. ఇద్దరు షాపింగ్కి బయలుదేరుతారు. ఒక షాపింగ్ మాల్లోకి వెళ్తారు. హే ధనుష్. ఏంటి ధనుషా? అదేరా, మనం ఫస్ట్ టైం కలిసినప్పుడు బస్ స్టాప్ దగ్గర. మర్చిపోయావా? గుర్తుంది. తమరు చేసే పనులు మర్చిపోయేలా ఉంటాయా ఏంటి? నన్ను పొగిడింది చాలు కానీ పద వాడితో మాట్లాడదాం. ఇప్పుడు ఎందుకు మీరా, నువ్వు వెళ్ళి డ్రెస్ చూసుకో. కుదరదు, నేను వెళ్తున్నా అని ధనుష్ దగ్గరికి వెళ్తుంది. అస్సలు చెప్పిన మాట వినదు రాక్షసి. హాయ్ ధనుష్, నువ్వేంటి ఇక్కడ? ఆడపిల్లని ఏడిపిస్తున్నావని నీ మీద కంప్లైంట్ ఇచ్చారు. నేను అరెస్ట్ చేయడానికి పోలీసులకు హెల్ప్ చేస్తున్నా. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? మరేంటిరా, షాపింగ్ మాల్కి ఎందుకు వస్తారు? అవును, ఆ అమ్మాయి ఎవరా? గర్ల్ ఫ్రెండా? ఒకసారి వెళ్ళి తనతో మాట్లాడతాను. ప్లీజే, చేదొక్కొద్దు. చాలా కష్టపడి ఒప్పించాను. ఈ డ్రెస్ ఎలా ఉంది ధనుష్? బాగుంది. ఏంట్రా, నీకు సెలెక్షన్ కూడా వచ్చా? పాపం ఆ పిల్ల. నా పరువు తీయకే, కాసేపు సైలెంట్గా ఉండు. వీళ్ళంతా ఎవరు? హాయ్, ఐఎమ్ మీరా. హీజ్ అర్జున్. హాయ్ మీరా, ఈ డ్రెస్ తీసుకుందాం అనుకుంటున్నా, ఓకేనా? ఒకసారి చెప్పు. లేదు, ఈ మోడల్ అంతా బాలేదు, వేరేది తీసుకో. అవునా, సరే మీరా, నూరా, ఇద్దరం కలిసి షాపింగ్ చేద్దాం. పద అని ధనుష్ వైపు చూస్తుంది. ఈరోజు నేను అయిపోయాను. అర్జున్, మీరు నిజంగా చాలా గ్రేట్, మీరాతో ఉంటున్నారు. అర్జున్, ఈ డ్రెస్ తీసుకున్నా, ఓకే కదా? ఎలాగో నీకు నచ్చిందే కదా తీసుకుంటావు, మళ్ళీ ఎందుకు ఎలా అడుగుతున్నావు? ఏం కాదు, అర్జున్ బాలేదు అంటే తీసుకోను. నిజం చెప్పవే. నిజంరా. నీలో ఇంత మార్పుకు గల కారణం ఏంటో తెలుసుకోవచ్చా? లవ్. ఏంటే, నువ్వు లవ్ చేస్తున్నావా? అవును, నేను అర్జున్ ప్రేమించుకుంటున్నాం. పాపం అర్జున్. ఎందుకురా మీరాని అలా అంటున్నావు? తను చాలా మంచిది, నాకు బాగా నచ్చింది. తననేమైనా అంటే నీతో మాట్లాడను. మీరిద్దరూ కలిసి కొంచెం సేపే కదా అయ్యింది, ఇంతలో అంత క్లోజ్ అయ్యారా? మీరా ఇక్కడ చూసింది చాలింకా. మీరా, ఇంకా ఏమైనా కావాలంటే తీసుకో. వద్దర్జున్, ఇవి చాలింకా, వెళ్దాం పద. బాయ్. ఇద్దరూ షాపింగ్ పూర్తి చేసుకుని బయటికి వచ్చేస్తారు. మీరా, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ఇంటికి వెళ్దాం అర్జున్. అదేంటి, అప్పుడేనా? నందుని ఇంటికి రమ్మని చెప్పాను. పైగా సాయంత్రం కిషోర్ కూడా వస్తా అన్నాడు కదా, అందుకే. ఓకే. ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోతారు. మీరా, నువ్వు రూమ్కి వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను అని కార్ పార్క్ చేస్తాడు. అక్కడ స్కూటీ మీద ఉందే కవర్ తీసేసి ఉంటుంది. దాన్ని సరిచేద్దామని అక్కడికి వెళ్తాడు. ఏదో తేడాగా అనిపించి కీస్ తెచ్చి స్కూటీ స్టార్ట్ చేస్తాడు. తీరా చూస్తే బ్రేక్స్ పడవు. అర్జున్ షాక్. అదేంటి, బ్రేక్స్ పడట్లేదు? నిన్నటి వరకు బాగానే ఉంది కదా, అయినా కొత్త స్కూటీకి బ్రేక్స్ ఫెయిల్ అవ్వడం ఏంటి? అంటే నిజంగానే మీరా చెప్పినట్టు ఎవరైనా మమ్మల్ని ఫాలో చేస్తున్నారా? ఒకవేళ వాళ్ళే ఇదంతా చేస్తున్నారా అని ఆలోచిస్తూ తన రూమ్కి వెళ్తాడు. కాసేపటికి నందు, కిషోర్ ఇద్దరూ ఇంటికి వస్తారు. అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. మీరా తను తెచ్చుకున్న డ్రెస్ చూపిస్తుంది. అప్పుడే మీరా వాళ్ళ నాన్న కాల్ చేశాడని ఫోన్ మాట్లాడుతూ పక్కకు వెళ్తుంది. అర్జున్, హాస్పిటల్కి వెళ్ళారా? డాక్టర్ ఏమన్నారు? వెళ్ళలేదురా. అదేంటి, ఎందుకు వెళ్ళలేదు? హాస్పిటల్ కంటే మీరా తనకి ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని బాధపడుతుంది, అందుకే వద్దనుకున్నా. ఏమైందిరా? హాస్పిటల్ ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నారు? అర్జున్ జరిగిందంతా నందుకి చెప్తాడు. ఈరోజు కూడా స్కూటీ బ్రేక్ ఫెయిల్ అయింది. అదేంట్రా, అది కొత్త స్కూటీ కదా? అదే నేను ఆలోచిస్తున్నా. మీరాకి ఈ విషయం గురించి చెప్పలేదు. మళ్ళీ తనకి తెలిస్తే ఇంకా టెన్షన్ పడుతుంది అని. మరి ఇప్పుడేం చేద్దాం? పోనీ ఒకసారి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి సెక్యూరిటీ ఇవ్వమని. వద్దురా,
మళ్ళీ పోలీసులంటే దీన్ని పెద్ద ఇష్యూ చేస్తారు. అది మీరాకు అస్సలు సేఫ్ కాదు. వాళ్ళెవరో కానీ కావాలని మీరాని టార్గెట్ చేస్తున్నారు. ఆ రోజు కిచెన్లో గ్యాస్ లీక్ అవ్వడం, అప్పుడు కూడా మీరా ఒక్కతే ఉంది నైట్ రూమ్లో. ఇంకా మీరా స్కూటీ బ్రేక్ ఫెయిల్ అవ్వడం. నాకు అలానే అనిపిస్తుంది. మీరా ఫోన్ మాట్లాడుతుంటే తనకి మళ్ళీ ఎవరో తనను చూస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ తిరిగి చూస్తే అక్కడెవరూ ఉండరు. కాసేపటికి మళ్ళీ నైట్ వినిపించిన సౌండ్ వినిపిస్తుంది. భయమేసి పరిగెట్టుకుంటూ లోపలికి వస్తుంది. మీరా, ఏమైంది? ఆయాసపడుతూ ఆ ఆ ది మీరా, టెన్షన్ పడకు, మేమంతా ఇక్కడే ఉన్నాం కదా, ఇదిగో ఈ వాటర్ తాగు. మీరా వాటర్ తాగి మళ్ళీ అటువైపే చూస్తుంది. ఇప్పుడు చెప్పు మీరా, ఏమైంది? అది అక్కడెవరో అని చెప్తూ ఆగిపోతుంది. మనసులో నేను ఇక్కడెవరో ఉన్నారని చెప్పినా మీరు నమ్మరు, అనవసరంగా అందరూ ఇబ్బంది పడతారు అని అనుకుంటుంది. మీరా, నిన్నే, ఏమైంది? అదేం లేదు అర్జున్, నేను నా రూమ్కి వెళ్తాను. అందరూ ఇక్కడే ఉన్నారు కదా, నువ్వు ఒక్కదానివి రూమ్కి ఎందుకు? కొంచెం అనీజీగా ఉంది అందుకే. పోనీ నేను నీతో రానా? వద్దు, నేను వెళ్తాను, మీరు ఇక్కడే ఉండండి అని తన రూమ్కి వెళ్తుంది. రేయ్, మీరా ఏదో దాస్తుంది మన దగ్గర. నాకు తెలిసి తనకి మళ్ళీ వాడు కనిపించి ఉంటాడు. మనకి చెప్తే నమ్మమని చెప్పకుండా వెళ్ళిపోయింది. పాపం రా మీరా, మనకి చెప్పలేక, అసలు తను చూసింది నిజమో కాదో తెలియక చాలా మెంటల్ టార్చర్ అనుభవిస్తుంది. అవునరా, మీరాని ఇంత డల్గా ఎప్పుడూ చూడలేదు. అయినా నాకు తెలిసి దానిపై ఇంతలా పగ సాధించే వాళ్ళు ఎవ్వరూ లేరు. రేయ్, ఎలాగైనా ఈరోజు వాణ్ణి మనం పట్టుకోవాలి. నాకు ఒక ఐడియా వచ్చింది నందు, దానికి నీ హెల్ప్ కావాలి. తప్పకుండా అర్జున్, మీరా కోసం ఏ హెల్ప్ అయినా చేస్తాను. ఓకే. వాడు మీరాని టార్గెట్ చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మీరా రూమ్ దగ్గరికి వస్తాడు. సో నువ్వు మీరా డ్రెస్ వేసుకొని తన రూమ్లో ఉండు. కిషోర్ టెర్రస్ మీద ఉంటాడు, నేను కింద ఉంటాను. ముగ్గురం బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయి ఉందాం. నీకేదైనా సౌండ్ కానీ ఎవరైనా కనిపించగానే వెంటనే చెప్పు. కిషోర్ అలర్ట్ అయి పైనుంచి ఎవరైనా ఉన్నారేమో చెప్తాడు. నేను వాడిని పట్టుకుంటా, ఓకేనా? సరే. నందు, నువ్వు తప్పుగా అనుకోకు, నిన్ను రిస్క్లో పెడుతున్నా అని. మీరా అసలే భయపడుతుంది. తనకి ఇవన్నీ చెప్తే తను ఇంకా ఎక్కువ టెన్షన్ పడి ప్లాన్ మొత్తం స్పాయిల్ చేస్తుంది. అందుకే నీకు చెప్తున్నా, నువ్వేం కంగారు పడకు. నేను కిషోర్ నీకు దగ్గరలో ఉంటాం. పర్లేదు అర్జున్, నేను అర్థం చేసుకోగలను. కానీ అర్జున్, మీరా తన రూమ్లో ఉంది కదా, నేను మీరాకి ఏదో ఒకటి చెప్పి నా రూమ్కి పంపుతాను. మీ ఇద్దరు మొబైల్ ఆన్లో ఉంచండి. సరే. అందరూ మీరా దగ్గరికి వెళ్తారు. మీరా, డిన్నర్ చేద్దాం పదా? అప్పుడేనా? నాకు ఆకలిగా లేదు అర్జున్, కానీ మాకు ఆకలిస్తుంది మీరా. సరే పదండి. అందరూ కిందకి వెళ్ళి డిన్నర్ చేస్తారు. మీరా, మాకు కొంచెం వర్క్ ఉంది. నా రూమ్లో సిగ్నల్ సరిగ్గా రావటం లేదు. నువ్వు ఈ రోజుకి నా రూమ్లో పడుకో, మేము నీ రూమ్లో ఉంటాం. సరే. నందు, రా, మనం వెళ్దాం. మీరా, నువ్వు వెళ్ళు, నేను అర్జున్ వాళ్ళ దగ్గర వాక్ నేర్చుకుంటా, కాసేపు ఆగొస్తాను. మీరందరూ ఇక్కడే ఉంటే నేను ఒక్కదాన్నే ఏం చేయాలి? నేను కూడా మీతోనే ఉంటాను. మీరా, పెన్ డ్రైవ్లో మూవీస్ ఉన్నాయి, నువ్వు అవి చూడు. ఈ లోపు మేము వర్క్ కంప్లీట్ చేస్తాం. సరే. మీరా అర్జున్ రూమ్కి వెళ్ళిపోతుంది. నందు, నువ్వు మీరా రూమ్కి వెళ్ళు, ఏదైనా తెలిస్తే వెంటనే మాకు చెప్పు. కిషోర్, నువ్వు టెర్రస్ మీదకి వెళ్ళు, నేను కూడా వెళ్తున్నా. కాసేపటికి నందుకి ఏదో ఎవరో వస్తున్నట్టు సౌండ్ వినిపిస్తుంది. వెంటనే అర్జున్కి కిషోర్కి చెప్తుంది. కిషోర్ అలర్ట్ అయి పైనుంచి ఆ వ్యక్తి ఎక్కడున్నాడో అర్జున్కి చెప్తాడు. తర్వాత కిషోర్ కూడా కిందికి వస్తాడు. అర్జున్ వెనక నుండి మెల్లగా వెళ్ళి ఆ వ్యక్తి తలపై కర్రతో గట్టిగా కొడతాడు. వాడు కింద పడిపోతాడు. కిషోర్, అర్జున్ ఇద్దరూ కలిసి వాడిని స్టోర్ రూమ్లో ఒక చైర్కి కట్టేసి వాడి మొబైల్ తీసుకొని కాల్ లిస్ట్ చెక్ చేస్తారు. ఒక నంబర్ నుంచి ఎక్కువగా కాల్స్ ఉంటాయి. ఆ నంబర్ ట్రేస్ చేయమని వాళ్ళ ఫ్రెండ్కి చెప్పి ఆ రూమ్కి లాక్ వేసి నందు దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్తారు. నందు కూడా వాడిని ఎప్పుడూ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అని చెప్తుంది. వాడిని ఇక్కడికి ఎవరు పంపారో రేపు మార్నింగ్ అలా తెలుస్తుంది. దీని గురించి ఎవ్వరూ మీరాకి చెప్పకండి. సరే అని నందు మీరా దగ్గరికి వెళ్తుంది. కిషోర్ ఇంకా అర్జున్ మీరా రూమ్లో ఉంటారు. తర్వాత రోజు మార్నింగ్ నందు లేచి ఫ్రెష్ అవుతూ ఉంటుంది. మీరా లేచి అర్జున్ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళంతా నిద్రపోతూ ఉంటారు. రేయ్, ఇంకా ఎంతసేపు నిద్రపోతారా? లేవండి. ఏంటే పొద్దున్నే స్టార్ట్ చేసావా? మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. రే కిషోర్, లేవరా, పడుకుంది చాలింకా. కనీసం ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వా? పోవే. ఇప్పుడు లెగుస్తారా లేకపోతే నీళ్లు కొట్టనా? వద్దు. రే కిషోర్, లేవరా, నాకు కనీసం నిద్రపోయే రైట్ కూడా లేదా? నేను చెప్పేది వినండి.
వినకపోతే ఊరుకుంటావా ఏంటి? అవును. వద్దు అన్నా చెప్తూనే ఉంటావు. సరే, మీకు తెలుసా నాకే హెల్త్ ప్రాబ్లం లేదు. ఇప్పుడు నీకు ప్రాబ్లం ఉందని ఎవరు చెప్పారే? ఒరేయ్, నువ్వు మధ్యలో ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? దాన్ని చెప్పనీరా. అది తెలుసా, నిన్న నైట్ నాకు ఆ గన్ పట్టుకునే వ్యక్తి కనిపించలేదు. ఎలా కనిపిస్తాడు వాడిని స్టోర్ రూమ్లో ఉంచితే? ఏంటి? ఏం లేదు, చెప్పు. మీరు చెప్పింది నిజమేరా. అనవసరంగా నేను ఏదేదో ఊహించుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. ఇక్కడెవరూ లేరు. ఎవరూ మనల్ని ఫాలో చేయటం లేదు. నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. వావ్! అయితే ఈరోజు పార్టీ ఇవ్వాలి. ఈలోపు నందు రెడీ అయ్యి అక్కడికి వస్తుంది. ఏంటే ఏదో పార్టీ అంటున్నారు? ఈరోజు మీరా పార్టీ ఇస్తుంది. హా, అవును, ఇస్తున్నా. ఎక్కడికి వెళ్దాం చెప్పండి? పబ్కి వెళ్దాం. అర్జున్, అనుకోకుండా నీకు ఫస్ట్ ప్రపోజ్ చేసింది అక్కడే కదా? సరే. ఏంటి సరే? నేను రాను, మీరు వెళ్ళండి. అసలు నాకు ఇష్టమో లేదో కూడా అడగకుండా మీరే డిసైడ్ అయిపోయారు. వేషాలెయ్యకు, నువ్వు మాతో వస్తున్నావు అంతే. ఈలోపు అర్జున్కి కాల్ వస్తుంది. కాల్ కట్ చేసి, మీరు క్లాస్కు రెడీ అవ్వండి అని తన రూమ్కి వెళ్తాడు. కిషోర్ కూడా అర్జున్ రూమ్కి వెళ్తాడు. అర్జున్ డోర్ లాక్ చేసి మళ్ళీ ఆ నంబర్కి కాల్ చేసి మాట్లాడతాడు. ఏమైందిరా? నిన్న నెంబర్ ట్రేస్ చేయమని చెప్పాను కదా, లొకేషన్ ట్రేస్ అవ్వటం లేదంట. కొంచెం టైం పడుతుందని చెప్పారు. కానీ ఆ నంబర్ మాత్రం వరుణ్ పేరు మీద ఉంది. వరుణా? తనెవరు? వరుణ్ మీరా వాళ్ళ బావ. నేను మీరాకి చెప్తూనే ఉన్నా వాడితో మాట్లాడకు అని. కానీ అది నా మాట వినదు కదా. ఇప్పుడు చూడు. అయినా వాళ్ళ బావకి ఇలా చేయాల్సిన అవసరం ఏముంటుంది అర్జున్? మీరా బర్త్డే రోజు వాడు ఇక్కడికి వచ్చి చాలా గొడవ చేశాడ్రా. మీరాకి వార్నింగ్ కూడా ఇచ్చాడు. కానీ మళ్ళీ తనే వచ్చి మీరాకి సారీ చెప్పాడంట. వరుణ్ చాలా మారిపోయాడని చెప్పింది. ఒకసారి మీరాని అడుగుదామా వరుణ్ గురించి? అవును అని మీరా దగ్గరికి వెళ్తారు. ఇంతసేపు ఏం చేస్తున్నారా ఇద్దరు? టైం అవుతుంది కదా. ఒకసారి నీ మొబైల్ ఇవ్వు, నాకు వరుణ్ నంబర్ కావాలి. అదేంట్రా, మొన్న మాట్లాడమంటే ఏదో అన్నావు కదా, ఇప్పుడు నువ్వే వచ్చి మరి బావ నంబర్ అడుగుతున్నావు? మీరా, కాసేపు నీ క్వశ్చన్స్ ఆపుతావా? అదేంటి వరుణ్, నంబర్ ఇదేనా? అవును, వాడి పాత సిమ్ పోయిందని చెప్పాడు. ఇది కొత్త నంబర్. సిమ్ పోవడం ఏంటే విచిత్రంగా? నాకేం తెలుసురా, వాడు నాకు చెప్పిందే మీకు చెప్పాను. ఇప్పుడేమైంది? ఇంత సడన్గా ఎందుకు వరుణ్ గురించి అడుగుతున్నారు మీరు? ఏం లేదులే, పద, మిమ్మల్ని క్లాస్ దగ్గర డ్రాప్ చేస్తాను అని నందు ఇంకా మీరాని డ్రాప్ చేసి ఇంటికి వస్తారు. స్టోర్ రూమ్కి వెళ్తారు. అక్కడ నైట్ కట్టేసిన వ్యక్తి ఇంకా స్పృహలోకి రాడు. వాడి దగ్గరికి వెళ్ళి ముఖం మీద ఫోర్స్గా నీళ్లు కొట్టి చెంప మీద ఒక్కటిస్తాడు. దెబ్బకి వాడు స్పృహలోకి వస్తాడు. వాడి కాలర్ పట్టుకుని, రేయ్, నీ పేరేంటి? అసలు నిన్ను ఇక్కడికి ఎవరు పంపారు? మర్యాదగా చెప్పు. నేను చెప్పను. ఎందుకు చెప్పావో నేను చూస్తాను అని వాడికి ఫుల్గా కోటింగ్ ఇస్తాడు. రే అర్జున్, ఇంకా చాలా ఆపరా, ఇంకా కొడితే వాడు చచ్చిపోతాడు అని కిషోర్ తనని పక్కకి లాగుతాడు. ఏంట్రా ఆగేంది? వీడి వల్ల మీరా ఎంత మెంటల్ టార్చర్ అనుభవించింది, వీనూరికే వదలను అని మళ్ళీ వాడిని కొడతాడు. అర్జున్, ఇంకారా అని అర్జున్ని బయటికి తీసుకువచ్చి ఆ రూమ్కి లాక్ వేస్తాడు. అర్జున్, ఈ టైంలో కోపంతో కాదు, ప్రశాంతంగా ఆలోచించు. వాడిని చంపితే అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారో ఎలా తెలుస్తుంది? వరుణ్ నెంబర్ తీసుకున్నావు కదా, ముందు తనకి ఫోన్ చేయి ఒకసారి. ఇదంతా వాడే చేసుంటాడు. ముందు వాడి సంగతి చూడాలి. ఇప్పుడు ఏం చేస్తావురా? వరుణ్ దగ్గరికి వెళ్తున్నా. అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటో అడగాలి. ఇప్పుడు నిజంగానే మీరా వాళ్ళ ఊరికి వెళ్తున్నావా? అవును, వెళ్తున్నా. నేను వస్తాను పద. అసలే నీకు కోపం ఎక్కువ. మళ్ళీ అక్కడ ఏదైనా గొడవ చేస్తే? లేదు, నేను తనతో గొడవ పడనురా. అయినా నువ్వు కూడా వస్తే మీరా ఒక్కతే ఉంటుంది కదా, అది తనకి డేంజర్. సరే, నేను అక్కడికి వెళ్తున్నట్టు మీరాకి చెప్పొద్దు. సరే, చెప్పను. అర్జున్ వరుణ్ దగ్గరికి వెళ్తాడు. అప్పటికే నైట్ అవుతుంది. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.